బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొనడంతో 11 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సో ఈ విషాద ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. దీంతో ఘటనా స్థలంలో చావు బ్రతుకుల మధ్య ప్రయాణికుల అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. సో వరుస రోడ్డు ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పాలి. అయితే ఇప్పుడు తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఇప్పుడు జరిగిన ఈ ఘటన అయితే అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. సుమారుగా 11 మంది అయితే ఇప్పటికే మరణించారు. మరికొంతమంది సుమారుగా 20 మంది వరకు కూడా గాయాలు పాలై ఉన్నారు. హుటాహుటినాటు స్థానికుల సహాయంతో కూడా వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఘటనా స్థలంలో చూసుకున్నట్టయితే రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీ కొనడంతో కూడా ఈ విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఆ బస్సెస్ ఉన్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి విజువల్స్ లో కూడా బస్సు మొత్తం కూడా చెల్లా చెదరుగా ముక్కలు అయిపోయినట్టుగా కూడా ఆ బస్సు విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. సో దీంతోనే అర్థమవుతుంది ప్రమాద తీవ్రత ఏ రేంజ్ లో ఉందనేది కూడా. రెండు బస్సులు ఎదురెదురుగా అతి వేగంగా రావడంతో వచ్చి రెండు బస్సులు ఢీ కొనడంతో కూడా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సో అయితే ఈ బస్సులో మొత్తంగా కూడా 11 మంది మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే మృతుల్లో 8 మంది మహిళలు, 2 పురుషులు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. సో దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. సో మనం చూసుకున్నట్టయితే వరుస బస్సు ప్రమాదాలు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో కూడా వరుస బస్సు ప్రమాదాలైతే భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పాలి. సో ఈ రోజు జరిగిన శివగంగై జిల్లాలో జరిగిన ప్రమాదం అయితే ఒక్కసారిగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. మనం చూడొచ్చు రెండు బస్సులు కూడా ఏ సిచ్యువేషన్ లో ఉన్నాయనేది. అయితే అతివేగంగా డ్రైవ్ చేయడమే ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణంగా అయితే భావిస్తున్నారు. ఎదురెదురుగా వచ్చి రెండు బస్సులు క్రాష్ అవడం వల్ల ఒక్కసారిగా ఒకదాని మీదకి ఒకటి వెళ్ళిపోయినాయి. దీంతో ఆ బస్సులో ఒక్క పక్కన కూర్చున్న వాళ్ళు, ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు పూర్తిగా వారికి ఎక్కువ ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏదైతే రెండు బస్సులు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయో సో ఎదురెదురుగుండా వచ్చి ఏదైతే ఢీకొన్న సమయంలో కూడా అటు డ్రైవర్లతో సహా ఇద్దరికి డ్రైవర్ వెనకాల భాగంలో ఎవరెవరైతే కూర్చున్నారో వారికి ముందుగా ఈ ప్రమాదంలో ఎక్కువ ప్రమాద బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా 11 మంది అయితే ఈ ఘటనలో చనిపోయారు. ఇంకా ఆ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. చాలా మంది పెద్ద ఎత్తున గాయాల పాలై ఉన్నారు. వారందరినీ కూడా స్థానికుల సహాయంతో హాస్పిటల్కి తరలించి అయితే చికిత్స అందిస్తున్నారు. తమిళనాడులోని శివగంగై జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. ఈ బస్సు ప్రమాదంలో కనీసం ఇప్పటికే 11 మంది మరణించారు. మరో 20 మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. అయితే స్థానికుల సహాయంతో హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించి చికిత్స అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఘటనా స్థలంలో భయానక వాతావరణం అయితే కనిపిస్తుంది. మృతదేహాలు అయితే చెల్లా చెదరుగా పడి ఉన్నాయి. మనం చూడొచ్చు ఆ బస్సు పగిలిపోయిన తర్వాత కూడా ఎవరెవరు అసలు అక్కడ ఏ స్టేజ్ లో ఉన్నారు, ఎవరే మూల పడిపోయారు, అసలు కాళ్ళు చేతులు విరిగిపోయి ఒక సినిమా వ్యవస్థను తలపించేలా కూడా ఈ రోజు ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. బస్సు ఆ సిచ్యువేషన్ చూస్తే మనకి ఆ బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో మనం చూస్తున్నాము. అసలు అద్దాలు పగలగొట్టి ఆ లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు అయితే అటు స్థానికుల సహాయంతో ఆ లోపల ఆ బస్సులో స్వల్ప గాయాలతో బయటపడ్డ వాళ్ళు కూడా వారిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సో ఘటనా స్థలంలో ప్రమాద తీవ్రత ఏ రేంజ్ లో ఉందనేది కూడా ఆ బస్సు విజువల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. బస్సు రెండు కూడా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. బస్సు మొత్తం కూడా ముక్కలైపోయి ఉంది. సో దీంతోనే అర్థమవుతుంది ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. సో ఇప్పటి వరకు కూడా 11 మంది అయితే చనిపోయినట్టయితే మనకి సమాచారం అందుతుంది. మరికొంతమంది అయితే ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పాలి. మరికొంతమంది ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, చెప్పండి, ఈ రోజైతే శివగంగై జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదాన్ని చూస్తుంటే కనుక ఒళ్ళు గగురు పుడిచేలా ఉన్నాయి ఆ విజువల్స్ చూస్తుంటే. సో అతివేగమే ఈ ప్రమాదానికి గల కారణం అనేసి కూడా ఇప్పటికే చెప్తున్నారు. సో అసలు మొత్తంగా 11 మంది అయితే చనిపోయినట్టు తెలుస్తుంది. మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంది, అసలు ఘటనా స్థలంలో సిచ్యువేషన్ ఏంటి? తిరుపత్తూరు జిల్లాలో, తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో రెండు ప్రభుత్వ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్న నేపథ్యంలో 11 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా ప్రకటించారు అధికారులు. 40 మందికి పైగా కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆ ప్రమాదం జరిగిన వెంటనే ప్రత్యక్షంగా ఉన్న స్థానికులందరూ కూడా బస్సులో చిక్కుకున్న వారందరినీ కూడా రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. వారందరూ ఒక్కొక్కడిగా బయటకు తీశారు. ఎవరైనా గాయపడ్డారు వారందరినీ కూడా
అంబులెన్స్ ద్వారా సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసి తిరుపతి జిల్లాకు సంబంధించిన పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ప్రధానంగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నది అతివేగమే ప్రమాదానికి కారణము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా కొన్న సీసీ ఫుటేజ్ కానీ ఇతర విచారణ తర్వాత అధికారికంగా ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది కూడా ధృవీకరించే అవకాశం అయితే కనిపిస్తోంది పోలీసులు. ప్రజెంట్ అయితే 11 మంది చనిపోయినట్లుగా అధికారికంగా స్థానికంగా ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు. వైద్యులు కూడా ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి అంబులెన్స్ చేరుకుంది. స్థానికంగా ఉన్న పోలీసులు చేరుకున్నారు, సహాయ చర్యలు చేపడుతున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆ బస్సులో చిక్కుకున్న వారిని అంటే 2 బస్సులు ఢీకొనడం వేగంగా వచ్చి 2 బస్సులు ఢీకొన్న నేపథ్యంలో దానిలో చాలా మంది చిక్కుకొని ఆక్రమణాలు చేస్తున్న నేపథ్యంలో ప్రత్యక్షంగా ఉన్న అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వారందరికీ సహాయం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. చాలా మంది బస్సుల నుంచి వెలికి తీసి సమీపంలో ఉన్న ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా, కొంతమంది ప్రైవేట్ వాహనాల ద్వారా, ఆటోల ద్వారా ఆసుపత్రికి తరలించారు. వారందరూ కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. కొంతమంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రజెంట్ అయితే కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణం ప్రాథమికంగా అయితే ఒక అతివేగమైన ప్రమాదానికి కారణం అంటూ కూడా ప్రత్యక్ష సాక్ష్యం ధృవీకరించారు. దానికి సంబంధించి పోలీసులు కూడా అదేవిధంగా కేసు నమోదు చేశారు. ఇంకా వివిధ కోణాల్లో దీన్ని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ 2 బస్సులు కూడా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్తున్నాయి? సో ఎందుకంటే ఇప్పటి వరకు చనిపోయిన వారిలో కూడా చూసుకున్నట్టయితే అటు మహిళలు ఒక చిన్నారి కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. సో పురుషులతో పాటుగా సో వీరంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? వారి కుటుంబ సభ్యులకి వార్త తెలియజేశారా? వారికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తిరుపతి జిల్లాలోనే వివిధ మండలాలకు సంబంధించిన ప్రజలు అక్కడ ప్రయాణిస్తున్నారు. సంఘటనా స్థలానికి అంటే గమ్యస్థానానికి చేరుకునే కొద్దిసేపటి నుండి ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వివరాలు కూడా పోలీసులు వారి దగ్గర ఉన్న ఆధారంగా వారి దగ్గర గుర్తింపు కార్డులు ఉన్నాయి. వాటి ఆధారంగా గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రజెంట్ అయితే 11 మంది చనిపోయారు. వారికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా వివరాలు కూడా తెలుసుకుని వారికి సమాచారం అందిస్తున్నారు. గాయపడిన వారికి కూడా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా సమీపంలో ఆసుపత్రికి చేరుకుని వారందరికీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రికి వస్తున్నారు. ఇక పోలీసులు కూడా కేసు నమోదు చేసి ప్రజెంట్ అయితే కొనసాగిస్తున్నారు. శివ, అయితే ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? సో ఎందుకంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే అధికంగా గాయాల పాలైన వారు ఉన్నారా? అసలు అక్కడ ఆసుపత్రి వద్ద సిచ్యువేషన్ ఏంటి? ఆసుపత్రి వద్ద అటు గాయపడిన వారు, స్థానికంగా ఉన్నవారు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అయితే దాంట్లో ఎవరైతే గాయపడ్డారో వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రధానంగా వైద్యులు చెప్తున్నారు. కానీ మెరుగైన వైద్యం అందించాలంటే కూడా తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఇటు స్థానికంగా ఉన్న అధికారులు కూడా ఆ పార్టీ నేతలందరికీ కూడా ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా వరుస బస్సు ప్రమాదాలు అయితే అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పుకోవాలి. సో ఈ రోజు జరిగిన ఈ బస్సు ప్రమాదం ఘోర విషాదాన్ని నింపింది. తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఈ రోజు జరిగిన ప్రమాదం అయితే ఘోర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. సో అయితే ఈ బస్సు ప్రమాదంలో ఇప్పటికే 11 మంది మృతి చెందగా మరి 20 మంది అయితే తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ఘటనా స్థలంలో ఉన్న విజువల్స్ చూస్తేనే మనకి బస్సు ప్రమాద తీవ్రత ఎలా ఉందనేది కూడా అర్థమవుతుంది. సో బస్సును చూసుకోవచ్చు. అశోక్ లేలాండ్కి సంబంధించిన ఆ బస్సు ఇది కూడా. సో మనం ఏదైతే ఇటు తెలంగాణలో ఇదివరకు జరిగిన బస్సు ఏదైతే చూసామో, ఒక ట్రాక్టర్ని ఒక లారీతో వచ్చిన ఒక లారీ అయితే బస్సు ఢీ కొట్టిన ఘటనలో పలువురు అయితే చనిపోయిన ఘటన మనం చూసాము. సో ఈ ఘటన మరొక ముందే వరుస బస్సు ప్రమాదాలు అటు తమిళనాడులో కూడా చోటు చేసుకోవడం మనం చూస్తున్నాము. దీంతో ఇప్పటికే 11 మంది మరణించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెబుతున్నారు. సంఘటనా స్థలంలో ఎవరైతే స్వల్ప గాయాలతో బయటపడ్డారో వారు కానివ్వండి, స్థానికుల సహాయంతో కూడా వెంటనే బస్సు అద్దాలయ్యి పగలగొట్టి హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేశారు. అంబులెన్సులు కూడా వెంటనే వచ్చి రావడంతో చికిత్స అయితే కొనసాగుతుంది. ఇంకా ఘటనా స్థలంలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే చనిపోయిన వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నారు. 8 మంది మహిళలు, మిగతా మంది పురుషులు, ఒక చిన్నారి కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇంకా మరికొంతమంది ప్రాణాలతోనే పోరాడుతున్నారని చెప్పుకోవాలి.
చెప్పుకోవాలి. ఏదేమైనా కూడా వరుస బస్సు ప్రమాదాలు అయితే అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అయితే తమిళనాడులో ఇది ఇప్పుడు జరిగిన బస్సు ప్రమాదాలలో ఇదో రెండో అతిపెద్ద బస్సు ప్రమాదం అని చెప్పాలి. సో ఇది వరకు గత కొన్ని రోజుల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో కూడా సుమారుగా ఆ బస్సు ప్రమాదంలో చూసుకున్నట్టయితే 5 నుంచి 6 మంది చనిపోయిన ఘటన మనం చూస్తున్నాము. సో ఈ రోజు జరిగిన ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 11 మంది వరకు ఇప్పుడు మృత్యువాత పడ్డారు. మరికొంతమందికి కూడా ఇంకా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో బస్సు ఫిట్నెస్ చూసుకోవాలని చెప్పి డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా కూడా ఓవర్ స్పీడ్, ఈ రోజు జరిగిన ఘటన ఓవర్ స్పీడ్ కారణంగానే ఇప్పుడు 2 బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటన మనం చూస్తున్నాము. సో అయినా కూడా ఎన్ని ప్రమాదాలు జరిగినా కూడా అటు డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా ఒక కారణంగా మనకి తెలుస్తుంది. సో ఎందుకంటే ఒక డ్రైవర్ నమ్మి ఎంతో మంది రోజు వేల మంది లక్షల్లో కూడా ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. సో చిన్న పిల్లల్ని తీసుకుని వృద్ధుల వరకు కూడా యువతులు ప్రతి ఒక్కరు కూడా బస్సుల్లో ఒక డ్రైవర్ మీద నమ్మకం పెట్టి ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. సో కేవలం ఓవర్ స్పీడ్ తోనో లేదంటే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల లేదంటే బస్సు ఫిట్నెస్ లోపం వల్ల లేదా బస్సు సరిగా లేకపోవడం వల్ల అనేక కారణాల వల్ల అయితే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. సో ఈ ప్రమాదాలు అయితే అవం శుభం తెలియని ప్రయాణికులు సో ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, మృత్యువాత పడుతున్నారని చెప్పాలి. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అనుకుంటున్నాయి. సో మనం చూడొచ్చు వరుస ప్రమాదంలో జరుగుతున్న ప్రమాదాలు చూసినట్టయితే ఒకే కుటుంబంలో 2-3 జరిగిన చనిపోయిన సంఘటనలు కూడా చూస్తున్నాము. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తమిళనాడు శివగంగై జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది అయితే మృతి చెందారు. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ఘటనా స్థలంలో చూస్తుంటే ఇంకా వారి ఆర్ధనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ఎవరు ఇంకా బయటకు వచ్చారు, ఎవరి కాళ్ళు చేతులు విరిగిపోయాయి. సో ఎందుకంటే బస్సు అంతా కూడా చెల్లా చెదురుగా పడిపోయి ముక్కలు అయిపోయి ఉన్న ఘటన మనం చూస్తున్నాము. సో లోపల నుంచి సో ఏ వే ఉంటే కనుక ఆ వే నుంచి బయటకు వచ్చి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అయితే ఆ బస్సులోంచి బయటకు వస్తే చాలు అన్నట్టుగా కూడా బయటకు వచ్చిన ఘటన అయితే మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలు రక్షించుకునేందుకు అయితే ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. సో ఘటనా స్థలంలో 2 బస్సులు ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటేనే ప్రమాద తీవ్రత ఎలా ఉందనేది కూడా అర్థమవుతుంది. సో ఏదైతే తమిళనాడు శివగంగై జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపిందనే చెప్పుకోవాలి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆసుపత్రిలో అయితే అటు గాయపడిన వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు. మరి దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలను అతి వేగమే కారణంగా అయితే ఇప్పటి వరకు చెప్పుకుంటున్నారు. సో అయితే డ్రైవర్ల నిర్లక్ష్యమా, ఎదురెదురుగా 2 బస్సులు రావాల్సిన సమయంలో అక్కడ రోడ్డులో ఏమైనా గుంతలు ఉన్నాయా, అసలు ఏంటనే దానిపై కూడా విచారణ చేసిన అనంతరం కూడా మరిన్ని వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.